నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 367కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి November 2, 2018, టైం వచ్చేసరికి 7:45 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో F9 Pro 6GB RAM 128GB మోడల్ని సేల్కి తీసుకొని వచ్చింది. ఇంతకుముందు వరకు మనకి 6GB RAM 64GB మోడలే ఉండేది. దీని ప్రైస్ వచ్చేసరికి 23,990 రూపాయలు ఉంది. 6GB RAM 64GB మోడల్. ఇప్పుడు లాంచ్ చేసిన 6GB RAM 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 25,990 రూపాయలు పెట్టారు. సో హీలియో P60 ప్రాసెసర్ 26,000. సో మీ ఇష్టం. ఒకసారి మీరు కొనుక్కోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఇది మీకు అవైలబుల్గా ఉంది. నా సజెషన్ అయితే వద్దు, కొనకండి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi మొబైల్ ఫోన్స్ డబ్బాల మీద మీకు ఇండియా #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పేసి కనపడుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ స్టిక్కర్ మీకు టీవీల మీద కూడా కనపడబోతుంది. ఐడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే Xiaomi ఇండియాలో 1 మిలియన్ పైన వీళ్ళు స్మార్ట్ టీవీస్ అయితే షిప్ చేశారు. సో ఇప్పుడు ఇండియాలో మార్కెట్ షేర్ ప్రకారం చూసుకుంటే Xiaomi ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్తున్నారు టీవీస్ పరంగా. సో దీని ప్రకారం చూసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చే Xiaomi ఏదైతే టీవీస్ మీరు కొంటుంటారో సో దాని మీద కూడా మీకు ఇండియాస్ #1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని చెప్పేసి మీకు కనపడుతుంది స్టిక్కర్ అయితే ఫ్యూచర్లో. అండ్ ఇంకా మనకి చైనా నుంచి చూసుకుంటే వీళ్ళ ఫౌండర్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇయర్ 2018లో వీళ్ళు పెట్టుకుంది టార్గెట్ 100 మిలియన్ ఫోన్స్ అమ్మాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. ఈ టార్గెట్ వీళ్ళు 2 నెలలు ఉండగానే రీచ్ అయ్యామని చెప్తున్నారు. ఇంకా 2 నెలలు ఉంది 2019 రావడానికి. మొత్తం ఫోన్స్ వీళ్ళు 100 మిలియన్ పైన అమ్మినట్లు చెప్తూ ఉన్నారు. చాలా ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ చైనాలో లాంచ్ చేస్తారు. ఇండియాలో చాలా తక్కువ ఫోన్స్గా చాలా ఫోన్స్ లాంచ్ చేస్తారు. ఇండియాలో కూడా వీళ్ళకి మార్కెట్ అయితే చాలా ఉంది. 50% పైన ఇండియన్ మార్కెట్ అయితే వీళ్ళు ఆక్యుపై చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం Xiaomi అయితే ఇయర్లో ఇప్పటివరకు 100 మిలియన్ ప్లస్ ఫోన్స్ అమ్మినట్లు వాళ్ళ ఫౌండర్ అయితే చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్ స్టార్ట్ చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్ చేసింది. November 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ సేల్ అయితే జరుగుతుంది. దీనిలో మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి ₹1000 క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ HDFC బ్యాంక్ మీద కూడా మీకు ఆఫర్ ఉంది. HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీకు ఉంటే సో దీని నుంచి మీరు పేమెంట్ చేస్తే మ్యాక్సిమం మీకు ₹1,500 వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇవి మీకు బ్యాంక్ ఆఫర్స్ అయితే అమెజాన్ నుంచి. దీనిలో కూడా మీకు సేమ్ ఇంతకుముందు ఉన్న ఆఫర్స్ ఏమన్నా పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. Note 8 ₹43,000 వస్తుంది. Huawei P20 Pro మీకు ₹55,000 వస్తుంది. ఇట్లా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. S9 కనపడట్లేదు. ఇంతకుముందు S9 వీళ్ళు ₹40,000 ఏమో తీసుకొని వచ్చారు. ఇప్పుడు అది కనపడట్లేదు. OnePlus 6 కూడా కనపడట్లేదు. OnePlus 6 ఇంతకుముందు ₹29,999 తీసుకొని వచ్చారు. అది కూడా ఇప్పుడు మీకు కనపడట్లేదు. మిగతా ఆఫర్స్ అని మీకు సేమ్ ఉన్నాయి. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఏమైనా మీకు HDFC కార్డు ఉంటే మాత్రం మీరు ఈ ఫెస్టివల్ సీజన్లో అమెజాన్ నుంచి కూడా షాపింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి LG నుంచి నిన్న ఈవీ లీక్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే LG CES 2019లో ఒక ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తున్నారని చెప్పేసి ఈవీ లీక్స్ అయితే చెప్పాడు. ఈరోజు వస్తున్న లీక్స్ ప్రకారం చూసుకుంటే LG CES 2019లో ఒక రోలబుల్ టీవీని కూడా లాంచ్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది మనకి రోల్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది డిస్ప్లే, మళ్ళీ మనకు కావాల్సినప్పుడు పైకి వస్తూ ఉంటుంది డిస్ప్లే. ఇంతకుముందు కూడా ఇట్లాంటి టెక్నాలజీ ఒకటి తీసుకొని వచ్చింది LG అయితే. సో చూడాలి మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏందో. సో 2019 మొత్తం మనకి ఫోల్డబుల్ ఫోన్లు ఇవే కనపడుతుంటాయి. ఎందుకంటే అందరూ వీటి మీద వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్ అయితే మనకి ఖచ్చితంగా ఫోల్డబుల్ ఫోన్స్దే అని చెప్పొచ్చు. ఇయర్ మొత్తం మనం నాచ్లు, స్లైడర్స్ ఇవన్నీ చూసాం. డ్యూయల్ డిస్ప్లే ఫోన్ నిన్న నువ్వే X చూసాం. సో ఇయర్ అయితే ఇట్లా కొనసాగింది, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం మొత్తం ఫోల్డబుల్ ఫోన్స్తో కలకలాడుతుంది 2019 మొత్తం. నెక్స్ట్ మనకి 10R నుంచి 10RGకి అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ మీరు 10RG యూస్ చేస్తుంటే చెక్ చేసుకోండి. అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే మీకు వచ్చి ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10, ఇది నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ సామ్సంగ్ నుంచి వచ్చేది. దీనిలో రిపోర్ట్స్ ప్రకారం, కొరియా నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఐరిస్ స్కానర్ ఉండదని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఐరిస్ స్కానర్ మన అన్ని సామ్సంగ్ ఫోన్స్లో కనపడుతుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన సామ్సంగ్ ట్యాబ్ S4లో కూడా మనకి ఐరిస్ స్కానర్ కనపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ఫోన్స్లో ఐరిస్ స్కానర్ రిమూవ్ చేయబోతున్నట్లు న్యూస్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫుల్ స్క్రీన్ డిస్ప్లే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది మెయిన్ రీజన్ అయి ఉంటుంది. మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే పెట్టేటప్పుడు ఐరిస్ స్కానర్ మళ్ళీ పెట్టడానికి కష్టం అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఇంకో న్యూస్ ఏంటంటే 3D ఫేస్ అన్లాక్ ఒకవేళ పెట్టే పని అయితే ఐరిస్ స్కానర్ మళ్ళీ రిమూవ్ చేయొచ్చు. సో 2 రీజన్లు ఒకటి అయి ఉంటుంది మనకి ఐరిస్ స్కానర్ రిమూవ్ చేయడానికి రీజన్ అయితే. చూద్దాం S10లో మనకి ఐరిస్ స్కానర్ ఉంటుందో లేదో. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 6కి ArcGIS 9.0.2 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది OnePlus బ్యూటీ అని చెప్పొచ్చు. OnePlus 60లో ఏదైతే ఫీచర్స్ మీరు మిస్ అయ్యారు అనుకుంటున్నారో అన్ని సాఫ్ట్వేర్ ఫీచర్స్ అయితే మీకు OnePlus 6కి కూడా వచ్చేసింది. ఇప్పుడు OnePlus 60కి 6కి సాఫ్ట్వేర్ పరంగా మీకు ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. UIని ఆప్టిమైజ్ చేశారు అండ్ గెక్షర్స్ని ఆప్టిమైజేషన్ చేశారు. సో నార్మల్గా మనకి ఇప్పుడు ఉన్న ఫోన్స్ అన్నింటిలో చూస్తే గెక్షర్స్ మనం యూస్ చేస్తుంటాం, కానీ గెక్షర్స్ యూస్ చేసేటప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేయడానికి అయితే ఉండదు. సో
వన్ ప్లస్ దీని ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చింది, ఆల్రెడీ తెలిసిందే మనకి. పవర్ బటన్ మీరు 0.5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. అట్లనే ఇంకొంచెంసేపు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ బటన్ మీరు పవర్ ఆఫ్ చేయొచ్చు ఫోన్ని. సో ఇట్లా వీళ్ళు ఒక సొల్యూషన్ అయితే తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఫీచర్స్ అయితే మీకు వన్ ప్లస్ 6లో కూడా ఇప్పుడు తీసుకొని వచ్చారు సాఫ్ట్వేర్ అప్డేట్లో. అండ్ నైట్ స్కేప్ కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. నైట్ స్కేప్ వీళ్ళు ఇప్పుడు హైలైట్ చేస్తుంది వన్ ప్లస్ అయితే వన్ ప్లస్ 60లో. ఆ ఫీచర్ కూడా మీకు వన్ ప్లస్ 6కి అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు స్టూడియో లైటింగ్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంది వన్ ప్లస్ 60లో, దాన్ని కూడా వీళ్ళు వన్ ప్లస్ 6కి తీసుకొని వచ్చారు. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు వన్ ప్లస్ 6 యూజర్కి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, వన్ ప్లస్ 6లో మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఒకవేళ రాకపోతే వెయిట్ చేయండి, మీకు 1 వీక్ లోపు ఈ ఆక్సిజన్ 9.0.2 అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ ఫస్ట్ 5G మోడెమ్ మీద వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ దీన్ని తీసుకురాబోతున్నట్లుగా మీడియాటెక్ చెప్తూ ఉంది. దీని పేరు వచ్చేసరికి హీలియో M70. సో ఇది నెక్స్ట్ మీడియాటెక్ నుంచి రాబోతున్న సపరేట్ 5G మోడెమ్. ఇది చూద్దాం మనకి ఇది క్వాల్కామ్ 5G మోడమ్స్తో ఎలా కాంపిటీషన్ ఇస్తుందో. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 60 మిడ్ నైట్ బ్లాక్ అండ్ మిర్రర్ బ్లాక్ అని చెప్పి రెండు కలర్సే తీసుకొని వచ్చారు. అదే మనం వన్ ప్లస్ 6 చూసుకుంటే చాలా కలర్స్ లాంచ్ చేశారు. సిల్క్ వైట్ అని చెప్పేసి రెడ్ కలర్ వచ్చింది. సో వన్ ప్లస్ 60లో మాత్రం ప్రజెంట్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం 2 కలర్స్ లాంచ్ చేశారు. సో ఫ్యూచర్లో మనకి ఒక డిఫరెంట్ కలర్ అయితే రాబోతుంది. ఇది వాళ్ళ లిస్టింగ్లో అయితే బయటపడింది. కలర్ పేరు వచ్చేసరికి మనకి థండర్ పర్పుల్. సో పర్పుల్ కలర్లో మనం వన్ ప్లస్ 60 అయితే చూడొచ్చు ఫ్యూచర్లో. ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్ తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇంకొక 6 months ఈ ఫోన్ మీద హడావుడి చేయాలి వన్ ప్లస్ 7 వచ్చే వరకు. సో మేబీ మనకి రెడ్ కలర్ ఇట్లాంటివి కూడా మనకి ఫ్యూచర్లో వన్ ప్లస్ 60లో మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఈ పర్పుల్ కలర్ ఎలా ఉంటుందో చూడాలి, కొత్త కలర్ ఇది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ W2019 ఈ సిరీస్ ఫోన్స్ అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తూ ఉంటారు. ఇవి మనకి ఫ్లిప్ టైప్ ఫోన్స్, ఫ్లిప్ చేసి యూజ్ చేస్తుంటారు కదా, ఇవి మిగతా మార్కెట్స్లో తీసుకురారు, చైనాలో వీటిని లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎడిషన్ ఫోన్, కొత్త ఎడిషన్ ఫోన్ 2019 మోడల్ ఫోన్. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, ఫ్లాగ్షిప్ మెటీరియల్తో తీసుకొని వస్తారు, ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తో దీన్ని తీసుకొని వస్తారు. కాకపోతే ఫ్లిప్ టైప్ మోడల్లో తీసుకొని వస్తారు. ఈ ఫోన్ అయితే వీళ్ళు నవంబర్ 9వ తారీఖు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A9 2018 ఈ ఫోన్ ఈ నెలలో ఇండియాకి అయితే రాబోతుంది. ఎగ్జాక్ట్గా డేట్ అయితే తెలియదు కానీ. సో ఈ ఫోన్ ప్రైస్ గురించి రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఈ ఫోన్ 39,000 రూపాయల వరకు ఉంటుంది. వన్ ప్లస్ 60 కంటే ఈ ఫోన్ ప్రైస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. చూడాలి మరి సామ్సంగ్ మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తుందో. 39,000 అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. మరి 30,000 లోపు తీసుకొస్తాయని దీనికి ఏమైనా సేల్స్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S9 పై బీటా అప్డేట్లో ఒక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. అదేంటంటే ఇంతకుముందు మన సామ్సంగ్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ డెస్క్ మనం యూజ్ చేయాలంటే సామ్సంగ్ డాక్ ఉంటుంది. డాక్లో పెడితేనే మనకి సామ్సంగ్ డెస్క్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అదే మనం నోట్ 9 చూసుకుంటే నోట్ 9లో ఇది చేంజ్ అయిపోయింది. డైరెక్ట్ మనం Type-C నుంచి HDMI కేబుల్ ద్వారా మనం సామ్సంగ్ డెస్క్ అయితే యూజ్ చేయొచ్చు మానిటర్ కనెక్ట్ చేసి. సో ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ S9 ప్లస్లో కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నారు పై అప్డేట్లో. ప్రజెంట్ బీటాలో అయితే దర్శనం ఇచ్చింది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా 1 పవర్కి పై అప్డేట్ తొందరలోనే రాబోతున్నట్లు మనకి హింట్ అయితే వస్తుంది. గీక్ బెంచ్లో ఇప్పుడు మోటరోలా 1 పవర్ లిస్టింగ్లో, గీక్ బెంచ్ లిస్టింగ్లో చూసుకుంటే Android 9తో కనపడింది, Android Pie తోటి. సో దీని ప్రకారం చూస్తే మనం మోటరోలా 1 పవర్లో తొందరలోనే Android Pie స్టేబుల్ వర్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోటరోలా 1 పవర్ మనకు తెలిసిందే, ఇది Android 1 సాఫ్ట్వేర్తో రన్ అవుతుంది. సో అప్డేట్స్ అయితే మనకి తొందరగానే వస్తాయి. చూద్దాం పై అప్డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందో మోటరోలా 1 పవర్కి. నెక్స్ట్ 2 న్యూస్లో మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ అమెరికాలో ఎంటర్ అయింది. T-Mobileతో వీళ్ళు టైఅప్ తీసుకొని అమెరికాలో వీళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఇప్పుడు T-Mobile ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళ షాప్స్ ముందు క్యూలు ఎక్కువైపోయినాయని చెప్తున్నారు. ఐఫోన్స్తో కంపేర్ చేస్తే వన్ ప్లస్ 60 కోసం క్యూలు కట్టిన వాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారని చెప్తున్నారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే వన్ ప్లస్ 60 తక్కువ రేట్కి వస్తుంది యాపిల్, శాంసంగ్ ఈ ఫోన్స్తో కంపేర్ చేస్తే. ప్రజెంట్ అయితే అమెరికాలో అయితే యాపిల్, శాంసంగ్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో వన్ ప్లస్ ఇప్పుడు T-Mobileతో ఎంటర్ అయింది కాబట్టి సో వీళ్ళు తక్కువ రేటు తీసుకొస్తున్నారు వాటితో కంపేర్ చేస్తే. అండ్ దాంతోపాటు వీళ్ళు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా తీసుకొని వచ్చారు. పాత ఫోన్స్ ఏదైనా మీరు ఎక్స్చేంజ్ చేస్తే మీకు $300 వరకు మీకు ఆఫ్ అయితే వస్తుంది. సో ఈ రెండు బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి జనాలను అయితే. సో పాత ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, కొత్త వన్ ప్లస్ 60 తీసుకుంటున్నారు. సో ఇట్లా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా వన్ ప్లస్ అయితే అమెరికాలో శాంసంగ్, యాపిల్ వీటికి కూడా కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు ఫ్యూచర్లో. అండ్ ఫైనల్ న్యూస్ మళ్ళీ మనకి వన్ ప్లస్ నుంచే వన్ ప్లస్ 60 అన్బాక్సింగ్ ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఒకేసారి 559 వన్ ప్లస్ 60 అన్బాక్సింగ్ చేశారు. వీళ్ళందరూ కొనుక్కున్నారు యూజర్స్. అమెజాన్ ప్రైమ్ నౌ నుంచి వీళ్ళు కొనుక్కున్నారు, తొందరగా వీళ్ళకి డెలివరీ అయినట్టు చెప్తున్నారు. సో వీళ్ళు వన్ ప్లస్ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది ముంబైలో. ఈవెంట్లో వీళ్ళందరూ వచ్చేసి ఒకేసారి 559 వన్ ప్లస్ 60 ఫోన్స్ని అయితే అన్బాక్సింగ్ చేశారు.
ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది అన్నట్లు వన్ ప్లస్ అయితే చెప్తూ ఉంది. ఫ్యూచర్లో అందరు ఇట్లనే ట్రై చేస్తారు, ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే ఫోన్స్, ఇది వన్ ప్లస్ ఫస్ట్ ట్రై చేసింది. సో ఫ్యూచర్లో మిగతా వాళ్ళు కూడా ఇట్లనే ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేసి షామీ లాంటి బ్రాండ్ కూడా ఇట్లా చేయొచ్చు ఫ్యూచర్లో. చూద్దాం, షామీ కూడా ఇట్లాంటి ఫ్యూచర్లో ట్రై చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మళ్ళీ ఎక్కుతుందేమో, ఒక 1000 ఫోన్స్ ఇట్లా ఒకేసారి అన్బాక్సింగ్లు చేసి. ప్రజెంట్ అయితే వన్ ప్లస్ 60 అన్బాక్సింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి ఎక్కినట్లు చెప్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. అండ్ గూగుల్ పిక్సెల్ 3 అన్బాక్సింగ్ అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ నేను కార్డ్స్ వదిలేసిన, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.